ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలము అనే పదానికి అర్థము కదలిక, తత్వము, దాని వీర్యము, దాని వేగము మొదలైన విషయాలను తెలుపును. ఆత్మగాయత్రి నోము తీసుకొని అద్భుతమైన పద్ధతులను అనుసరించి త్రిభుజము యొక్క తత్వాన్ని తెలుసుకొని 3 దీపములను ఏర్పాటు చేసి మంత్రాన్ని జపించినప్పుడు అందరూ పాజిటివ్ శక్తులను వెలిపరిచే సానుకూల అణువుల యొక్క ప్రకంపనలతో సులభముగా కనెక్ట్ కాగలరు. కాలమనగా ఏమిటి? కదిలే శక్తి యొక్క వివిధములైన అంగములను కలిగి ఉన్నదే అగును. ఆలోచనలను తగ్గించి మంత్రాన్ని జపించినప్పుడు శక్తులు లోపల వెలుపల కూడా పంపబడుతున్నవి. వెలుపల నుండి ప్రతికూల అణువులను తాకే సమయంలో వెలుపల పలు శక్తులను కురిపించి ఫలితములను ఇస్తున్నది. మంత్రశబ్దము యొక్క శక్తులు అనేవి లోపలి మార్గముగా వెళ్ళినప్పుడు నిర్మల అణువుల తత్వముతో కలిగిచున్నది. వెలుపలికి పంపే సమయంలో కదలిక అనేది వీర్యవంతమగుతున్నది. లోపల పంపే సమయంలో జ్ఞాన అణువులు అనబడు నిర్మల అణువులు శూన్య శక్తులను తెరుచుకొని కాంతిని అవి ప్రసాదిస్తున్నవి. ఆత్మగాయత్రి నోము చేసుకునే ప్రియమైన ఆత్మలారా, కాలము యొక్క 2 వేర్వేరు సూత్రాలను మీరు తెలుసుకొని ఉన్నారు. ఇప్పుడు 3వ సూత్రాన్ని గ్రహించండి. కాలము యొక్క 3వ సూత్రం. ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుట వలన కాలము యొక్క 3 అంగములను ఎవరైనను సులభముగా తెలుసుకొనగలరు. ప్రతికూల, సానుకూల, నిర్మల స్థితులు అనునవి ఈ 3 కాలము యొక్క అంగములు. అంటే అణువుల రకాలు కూడా ఇవే. కానీ ఈ స్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతికూల స్థితి, సానుకూల స్థితి, నిర్మల స్థితి అంటే నిర్మలంగా ఉండే ఒకానొక స్థితి, స్టేట్, పాజిటివ్ స్టేట్ అండ్ నెగటివ్ స్టేట్. ఈ 3 కూడా కాలం యొక్క అంగములు అని చెప్తున్నారు. ముద్రలు అన్నియు అనగా మన కర్మ ముద్రలు అన్నియు త్వరగా వెలికి వచ్చినచో అవి త్వరితగతిని సాగే కాలగతిని, అంటే అక్కడ కాలం పరిగెడుతున్నదని, ముద్రలు క్రమంగా వెలికి వస్తున్నచో మధ్యస్థ కాలగతిని, ముద్రలు లేని స్థితి అనేది కదలిక లేని కాలగతిని వ్యక్తపరుస్తాయి. అంటే కాలగతి ఒక్కొక్క చోట కాలం ఎలా సాగుతున్నదని, ముద్రలు ఫాస్ట్గా బయటకు వస్తూ ఉన్నాయి, ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాము అన్నప్పుడు, అవి మంచో చెడో 2 అనుభవిస్తున్నాం అన్నప్పుడు అక్కడ త్వరితగా స్పీడప్ అయినటువంటి గతిని, అంటే కాలం కదలికని, ముద్రలు క్రమంగా వెలికి వచ్చినచో అంటే 1 బై 1 వస్తూ ఉన్నాయి ఆరాంగా, అంటే అది మధ్యస్థ కాలగతిని, అంటే అటు స్పీడు కాదు అటు మరీ స్లో కాదనమాట, మధ్యస్థితి. ముద్రలు లేని స్థితి అంటే ముద్రలు వెలికి రావడం బయటికి పోవడం అవంతా ఏం లేదు. ఇక్కడ ముద్రలే లేని ఒకానొక స్థితి, అంటే అప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఆ స్థితి కదలిక లేని కాలగతిని, అక్కడ కాలం పరిగెడదనమాట. కాలం యొక్క గతి అనేది ఉండదు. ఒక అణువులో ఉన్న 3 స్థితులు వేర్వేరు ప్రకంపనలను సృష్టిస్తాయి. కాబట్టి ఒక మనిషి తన భావనలను, ఆలోచనలను పరిశీలించి ఒక స్థితిలో నిలిపి తాను ఏ కాల అంగములో అయినా నివసించగలను అని తెలుసుకోవాలి. కాలం యొక్క 3వ సూత్రం అనేది ఏ విధంగా వర్తమానంలో అనగా ప్రెజెంట్లో నివసించటం ఎలా అని నేర్పించును. అంటే ఇప్పుడు 3వ సూత్రం చెప్పబోతున్నారు. దాని ముఖ్యమైన లాభం ఏంటంటే వర్తమానంలో ఎలా జీవించేది అనేది నేర్పిస్తుందట. మంత్రం ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దము ఎక్కడికి ప్రయాణిస్తున్నది అను కాలగతి యొక్క శక్తిని గురించి తెలుసుకొనుటకు అందరూ ఎలక్ట్రాన్స్ అనబడు ఉష్ణ అణువుల శక్తులను ప్రేరేపించి వాని ముద్రలైన ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ని కరిగించి వాని నుంచి కర్మ ముద్రలను తీసివేసి ఉన్నతమైన ఫలితములను పొందినట్లుగా మంత్రం పలికిన తర్వాత ప్రశాంతత పొందినందున సానుకూల అణువులు అనబడు ప్రోటాన్స్ అణువుల ప్రకంపన అలలను న్యూట్రాన్స్ అనబడు నిర్మల అణువుల లోనికి పంపి వాని కాంతి శక్తులను పెంచుటకు కావలసిన శక్తిని పొందవచ్చును. అంటే కాలగతి శక్తిని తెలుసుకోవడానికి మంత్రం ఎలా ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దం ఎక్కడికి పోతున్నది ఇవన్నీ తెలుసుకోవాల్సినప్పుడు ఎలక్ట్రాన్స్ అనే ఉష్ణ అణువులను ప్రేరేపించాలట. అలా ప్రేరేపించినప్పుడు వాటి ముద్రలు
అక్కడ కాలము తీవ్రగతితో సాగుతూ ఉంటుంది. మొదట చెప్పినట్లుగా. అక్కడ ముద్రింపబడిన కర్మ ముద్రలన్నీ అవి మంచివైనా, చెడువైనా ఆ ముద్రల అన్నీ ఎక్కడ ఉంటాయి? మనం తిరుజ్ఞానం బుక్‌లో చెప్పుకున్నాం. ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి. అక్కడ మృదు కణజాలం ఉంటుంది. అది దానిలోనే ఈ ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ అనేది ఇంప్రింట్ అయిపోయి ఉంటాయి. అది జిడ్డు తత్వాన్ని కూడా కలిగి ఉంటుంది ఆ ప్రోటీన్ అనేది. సో, దాన్ని కరిగించి అంటే ఈ మనం మంత్రం చేస్తాం గదా! ఆ మంత్ర శబ్దం అక్కడికొస్తుంది. అక్కడ ఉష్ణాణువులు ప్రేరేపించినప్పుడు అక్కడ హీట్ విడుదలవుతుంది. దానివల్ల ప్రోటీన్ అది ఆ సాఫ్ట్ టిష్యూస్ కరిగిపోతాయన్నమాట. అప్పుడు కర్మ ముద్రలు బయటకొస్తాయి. కర్మ ముద్రలను తీసివేసి ఉన్నత ఫలితాన్ని పొందుతాం. అలాగే మంత్రం పలికిన తర్వాత ప్రశాంతత పొందుతాం మనం. అలా పొందినందున అప్పుడు సానుకూల అణువులు అనబడు ప్రోటాన్స్ అణువుల ప్రకంపన అలలను అంటే ప్రశాంతత పొందినప్పుడు సానుకూల అణువులు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. వాటి వాటి పేరు ప్రోటాన్స్. ఆ అణువుల వైబ్రేషన్స్‌ని న్యూట్రాన్స్ అనబడు నిర్మల అణువుల లోనికి పంపి అంటే మనం వన్స్ ప్రశాంతత పొందిన తర్వాత శూన్యంలోకి మనం ఎలా అయితే ప్రవేశిస్తామో ఆ ప్రయాణమే ఇక్కడ చెప్తున్నారు. ప్రశాంతత పొందాకే మనం శూన్యంలోకి పోగలం. ప్రశాంతత లేకుండా అలజడిగా ఉన్నప్పుడు, పనులు జరుగుతూ ఉన్నప్పుడు శూన్యంలోకి, వాయిడ్‌లోకి మనం పోలేం. సో, సెకండ్‌లో నుంచి థర్డ్‌లోకి మనం వెళ్ళాలి. సో, సెకండ్‌లో ఉన్నప్పుడు కర్మ ముద్రలన్నీ తీసేసి తర్వాత ప్రశాంతత ఏదైతే మనకు వస్తుందో, అప్పుడు ఆ సానుకూల అణువులు అనబడు ప్రోటాన్స్ అణువుల వైబ్రేషన్స్‌ని నేరుగా న్యూట్రాన్స్ అనబడు నిర్మల అణువుల కేంద్రంలోకి పంపాలి. అలా పంపి వాటి కాంతి శక్తులను అక్కడ పెంచాలి. అలా పెంచడానికి కావలసిన శక్తిని ఏదైతే ఉందో, ఈ మంత్ర శబ్దం అనేది మనకు ఇస్తుందన్నమాట. మూడవ సూత్రం తెలియజేసేది ఏమిటి అంటే ప్రోటాన్స్ అనబడు అణువుల ప్రకంపనల తరంగములతో కలిపివేసి మంత్రాన్ని పలికినప్పుడు వర్తమానము అను అద్భుతమైన స్థితిని పొందగలరు. ఇది ఎలా చేస్తారో తెలీదు. కానీ మూడవ సూత్రంలో ఏం చెప్తున్నారంటే ప్రోటాన్స్ అనబడే సానుకూల అణువులు వాటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అలలతో ఆ తరంగాలతో మంత్రాన్ని మనం దాంట్లో కలుపుతూ మంత్రాన్ని పలకాలట. అంటే వాటిని ఫీల్ చేస్తూ. అప్పుడు అంటే వాటి వైపే మన ధ్యాసను పెట్టి మన చేతనను అక్కడికి పంపించి ప్రోటాన్స్‌లోకి పంపాము అనుకుంటూ వాటి ప్రకంపనలు మనం ఫీల్ చేస్తాము. అలా చేస్తున్నప్పుడు. ఎందుకంటే మంత్రం వల్ల. ఆ ఆ తరంగాలతో మనము కలిసిపోతూ మంత్రాన్ని పలికినప్పుడు ప్రెజెంట్ వర్తమానము అనే అద్భుతమైన స్థితి ఒకటి మనకు వస్తుంది. అంటే మనం ప్రెజెంట్‌లో ఉంటాం. మనకు పాస్ట్ గుర్తురాదు. ఫ్యూచర్ ఏమవుతుందో అనే ఆ స్థితి గుర్తురాదు. ఆత్మగాయత్రి మంత్రం యొక్క శబ్ద ప్రకంపన తరంగాలు అనేవి ప్రోటాన్స్ అనబడు సానుకూల అణువుల ఫ్రీక్వెన్సీతో ఈక్వల్‌గా ఉండును. ఇది ఇక్కడ రహస్యం చెప్తున్నారు. ఎలా అది అన్నప్పుడు దాంతో కలిపి మంత్రాన్ని పలకాలి అంటే ఎలా అంటే ఆత్మగాయత్రి మంత్రం యొక్క ఆ సౌండ్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ కానీ ప్రోటాన్స్ అణువుల ప్రకంపనలు ఆ ఫ్రీక్వెన్సీ 2 ఈక్వల్‌గా ఉంటాయట. ఎందుకంటే అవి సానుకూల అణువులు. ఆ 2 ఈక్వల్‌గా ఉంటాయి. కాబట్టి మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరిస్తూ ఉన్నచో రాబోవు కాలములోని ముద్రలలో ఉన్న ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ అన్నీ కరిగిపోయి వెలికి వెళ్ళిపోయే స్థితి సంభవించును. ఇది అర్థం కావడం కొంచెం కష్టం. రాబోయే కాలంలో ఉండే ముద్రలంటే అక్కడ ముద్రలు ఏవుంటాయని మనకు తెలీదు. అంటే అక్కడ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ కరగనివి అక్కడ ఉంటాయని అది ఎలా తెలుస్తుందనేది ఇంకా చాలా డీపర్ నాలెడ్జి రాబోయే మ వేరే వేరే మెసేజుల్లో మనకి ఇవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఇలాగే తీసుకుందాం మనం. ఫ్యూచర్‌లో రాబోయే ముద్రలలో ఆ కాలంలో ఉండే ముద్రలలో ఉండే ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ అన్నీ కరిగిపోయి అంటే ఫ్యూచర్‌లో కూడా మనకు డ్యామేజ్ జరగకుండా ముద్రలు ఏర్పడకుండా ఇప్పుడే కడిగేస్తుందనమాట అక్కడ. అంటే అంతటి కాంతి అక్కడ ఉంటుంది అని మనం అనుకోవాలి. అంటే ఇంకక్కడ ముద్రలు ఏర్పడకుండా ముందే స్టేజ్ అరేంజ్ అయిపోతుంది మనకు. ఎప్పుడు మనము కంటిన్యూయస్‌గా ఆత్మగాయత్రి మంత్రాన్ని చెప్తూ ఆ శబ్ద ప్రకంపన తరంగాలను మనం వాటితోటి సానుకూల అణువుల ఫ్రీక్వెన్సీని కలిపి చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఈ ఫ్యూచర్‌లో ఉండే రాబోయే ఆ ముద్రలనేవి రాకుండా అయిపోతాయి.
అందువలన కరిగి కరిగి క్రమం తప్పక ప్రతిరోజు అంతర్ముఖులై జపించినప్పుడు వ్యాధులు కూడా తొలగిపోవును. అంటే మనకు ఫ్యూచర్‌లో రాబోయే వ్యాధులు కూడా కరిగిపోతాయి అనుకోవాలి ఇప్పటికే. కరిగి కరిగి అంటే భక్తితో కరిగి కరిగి, భక్తితో, హ్యూమిలిటీతో, హంబుల్‌గా ఆ మంత్రాన్ని తప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో మనం అంతర్ముఖంగా కూడా జపించాలి. పెద్దగా జపించాలి. అంతర్ముఖమై కూడా జపించాలి. అప్పుడు వ్యాధులు తొలగిపోవును. పలు కర్మలు కూడా తొలగిపోవును అని మీకు తెలియచేయబడినది. అది పైన ఎలాగూ చెప్పారు. శబ్దములన్నీయు పలు విధములైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నవి. భూతకాలంలోని ముద్రలను స్పృశించే శబ్దములు కూడా ఉన్నవి. అంటే పాస్ట్ ఏదైతే మనం జరిగిపోయినదో దాన్ని ఇప్పుడు ప్రెజెంట్‌లో కూర్చొని ఏదైనా సపోజ్ మనం ఒక మంత్రాన్ని చేస్తూ ఉంటే, అవన్నీ బయటకొస్తుంటాయి. ఒక్కోసారి మనం ఏదన్నా మంత్ర జపం చేస్తున్నప్పుడు లేనిపోని కష్టాలొచ్చి కూర్చుంటాయి. ఎందుకంటే, ఆ పాస్ట్‌లో జరిగిన ఉన్నటువంటి ఆ కర్మ ముద్రలన్నీ ము ముందు సర్ఫేస్‌లోకొచ్చేస్తాయి. మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్‌లే మన జీవితంలో సంభవించడం మొదలవుతాయి. ఇది అందరికీ ఎరుకే. సో, అలాంటి ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి మళ్ళీ అంతకుముందు అయిపోయింది కదా! అనుకుంటే, మళ్ళీ మళ్ళీ అలాంటివే ఎందుకొస్తున్నాయంటే శబ్దములలో ఉండే ఫ్రీక్వెన్సీ దానికి కారణమవుతోంది. ఆ ఫ్రీక్వెన్సీ పోయి అక్కడ మన భూతకాలాన్ని టచ్ చేసినప్పుడు ఎందుకంటే చేసేది మనం గాబట్టి, మన భూతకాలాన్ని టచ్ చేస్తుంది. మన ప్రెజెంట్‌ని టచ్ చేస్తుంది. మన ఫ్యూచర్‌ని టచ్ చేస్తుంది. సో, ఆ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఈక్వల్ అయినప్పుడు అది మళ్ళీ ఇలా వస్తుందనమాట. లేదు మనం మాట్లాడే శబ్దములు కూడా వాటికి కూడా ఆ ఫ్రీక్వెన్సీ కూడా మన పాస్ట్‌ని టచ్ చేస్తుంది. వర్తమాన కాలం మరియు భవిష్యత్ కాలంలోని ముద్రలను స్పృశించే శబ్దములు కూడా ఉన్నవి. అదే అన్ని కాలాల్లో స్పృశించే ఫ్రీక్వెన్సీని కలిగి శబ్దాలు ఉంటాయి. అవి మంత్రములు గాని, మనం మాట్లాడే మాటలు గాని, పోట్లాడుకునేటప్పుడు చెప్పే పలుకులు గాని అన్నీ కూడా. కాల అంగము అనేది అండములో అనగా యూనివర్స్‌లో వేరుగా ఉన్నట్లే పిండమైన శరీరంలో కూడా విభిన్నంగానే ఉండును. అంటే అక్కడ వేరేగా ఉంటుంది. మన శరీరంలో టైం అనేది వేరేగా ఉంటుంది. కాలమును తెలుసుకొనుటకు తద్వారా జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయములను తెలుసుకొనుటకును శబ్దము యొక్క ఫ్రీక్వెన్సీ, కాంతి తరంగముల యొక్క ఫ్రీక్వెన్సీ గొప్పగా సహాయపడతాయి. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తెలుసుకోవడానికి జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, జరిగిపోయిన విషయాలు ఇవన్నిటిని తెలుసుకోవటానికి సౌండ్ ఫ్రీక్వెన్సీ, లైట్ ఫ్రీక్వెన్సీ మనకు సహాయపడతాయి అని చెప్తున్నారు. ఆత్మ గాయత్రి మంత్రం ఉచ్చరించే సమయంలో వర్తమానం అను సానుకూల అణువుల కదలికకు కనెక్ట్ అవుతున్నందున రోజంతా బిగ్గరగాను, అంతర్ముఖంగాను మంత్రం జపిస్తున్నప్పుడు ఇక్కడ ఆగుదాం. ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించే సమయంలో వర్తమానం అను సానుకూల అణువులు అంటున్నారు. ఇక్కడ డైరెక్ట్‌గా ఈ సీక్రెట్ ఓపెన్ చేశారు. 3 రకాల అణువులు ఉన్నాయి కాబట్టి 3 రకాల కాల స్థితులు ఉన్నాయని మొదట్లో చెప్పారు నిన్నటి మెసేజ్‌లో. దాని ప్రకారం సానుకూల స్థితి, ప్రతికూల స్థితి, నిర్మల స్థితి అన్నారు. అంటే సానుకూల అణువులతో కలిసినప్పుడు వర్తమానం అనేది మనం వర్తమానంలో ఉన్నప్పుడే సానుకూల అణువులు టచ్ అవుతాయి. ప్రెజెంట్‌లో బతుకుతూ కూడా మనం పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు ఈ అణువులు టచ్ కావన్నమాట. అలా మనం అర్థం చేసుకోవాలి. వర్తమాన కాలంలో ఉన్న వర్తమానం అను సానుకూల అణువుల కదలికకు కనెక్ట్ అవుతున్నందున రోజంతయు బిగ్గరగాను, అంతర్ముఖంగాను మంత్రము జపిస్తున్నప్పుడు ఆ రోజంతయు జరిగే పనులను సక్రమంగా నెరవేర్చుకొనగలరు. బికాజ్ వీ ఆర్ వెరీ మచ్ ఇన్ ప్రెజెంట్. కాబట్టి లోపల, బయట కూడా మనం ప్రెజెంట్‌లోనే ఉన్నాం కాబట్టి ఆ పనులన్నీ సాఫీగా మనకు జరిగిపోతాయట. బికాజ్ వీ ఆర్ టచింగ్ అవర్ సానుకూల అణువులు. వర్తమాన కాలంలో ఉన్న శారీరక రుగ్మతలను కూడా సులభంగా తొలగించుకొనగలరు. అంటే మనకేమన్నా జబ్బులు ఉన్నట్టయితే ఈ సమయంలో ఈ మంత్ర జపం వల్ల వర్తమాన కాలంలో జీవిస్తూ, వర్తమాన కాలంలో ఆలోచిస్తూ సానుకూల అణువులను కనెక్ట్ అవుతూ ఉన్నందువలన శారీరక రుగ్మతలు కూడా తొలగిపోతాయట. వ్యాధులు తొలగిపోగలవు. వస్తు సంపద లేమిని తొలగించుకోగలరు.
అంటే ఏదైనా వస్తువులు లేవు, మనకు సంపద లేదు, ఏదైనా కావాల్సింది లేదు అని ఆ లేమి అనే దాన్ని మనం తొలగించుకొనగలము అంటున్నారు. మీ చుట్టూ ఉన్న మానవుల కదలికలను కూడా సరిచేయగలరు. అంటే వాళ్ళు మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టూ మనతో వెరీ మచ్ నియర్ అండ్ డియర్ వాళ్ళు ఎవరైతే మన చుట్టూ ఉంటారో, వాళ్ళు మనతో కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళలో ఏవైనా మార్చాలి అంటే అవి కూడా మన చేసే మంత్ర జపం వల్ల వాళ్ళ కదలికల్లో కూడా మార్పు సక్రమంగా సరి అవుతాయన్నమాట. హీల్ అవుతాయి అవన్నీ. ఇలా కంటిన్యూస్‌గా మంత్రాన్ని జపించినప్పుడు అనగా జపాన్ని కొనసాగించినప్పుడు మంత్ర జపాన్ని సానుకూల అణువుల శక్తి యొక్క ప్రకంపనల తరంగాలు వెలికి వస్తూ ఉండును. ఎందుకంటే మనం వర్తమానంలో ఉండి ఆ సానుకూల అణువులు కనెక్ట్ అవుతాం కాబట్టి ఆ అణువులు స్పందించి వాటి శక్తి వైబ్రేషన్స్ బయటికి వస్తూ ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి 5 గడియల కాలం అంటే 5/24 గడియల కాలం వరకు 24 నిమిషాలు ఇంటూ 5 వరకు ప్రకంపనలు విడుదల చేయగలుగుతున్నాడు అన్నచో అంటే మనమే చెక్ చేసుకోవాలి. అంటే ఇంత సమయం వరకు 5 గడియల కాలం వరకు మనలో ఆ సానుకూల అణువుల ప్రకంపనలొస్తున్నాయంటే మనకు పాజిటివ్‌గా తెలిసిపోతూ ఉంటుంది కాబోలు. అలా తెలుస్తున్నప్పుడు అలా తెలిసింది అంటే, అంటే అలా ప్రకంపనలు విడుదలవుతున్నాయి, అతడు చేయగలుగుతున్నాడు అంటే అక్కడ దైవ శక్తి పెరుగును. అంటే పెరిగి ఉంది అని మనం తెలుసుకోవాలి. సానుకూల ప్రకంపనలు అనేవి 5 ఘడియలు నిలిచి ఉన్నచో వర్తమానం అను కాల అంగము పూర్తిగా సరిచేయబడుతుంది. అంటే 5 ఘడియల కాలం అలా నిలిచి ఉండాలంటే మనకి ఏంటి మార్గం? 5 ఘడియల కాలం కంటిన్యూయస్‌గా భక్తితో కరిగి కరిగి గనక మనం ఆత్మగాయత్రి మంత్రం కనెక్ట్ అయ్యి కనుక జపించితే, అప్పుడు సానుకూల అణువులతోటి కనెక్ట్ అయితే, అప్పుడు అవి ఆ ప్రకంపనలు రిలీజ్ చేస్తాయి కాబట్టి, అక్కడ దైవశక్తి పెరుగుతుంది కాబట్టి, దైవశక్తి పెరిగి ఉన్న చోట పనులు నిలిచిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఆ కాల అంగం ఏదైతే ఉందో అది చిన్నాభిన్నం కాకుండా వాయిదాలు వేయిపోవడం, కష్టంతోనే ఆ కాలం గడిచిపోవడం, ఈ రోజన్నది అలా లేకుండా ఆ రోజంతా సక్రమంగా పూర్తిగా సరిచేయబడుతుంది. ఆ టైమ్ స్పాన్ అంతా మనకు పూర్తిగా సరిచేయబడుతుంది. హీల్ అవుతుంది ఆ టైం. అవసరమైనవి సులభముగా పొందవచ్చును. అంటే ఇక్కడ అవసరమైనవి మాత్రమే. ఈ విధంగా మీరు కాలము యొక్క 3 సూత్రములను తెలుసుకొన్నారు. ప్రతికూల కాలగతి వెలిపరిచే బుద్ధి అను ఉష్ణాణువుల కాలగతిని వదిలి నిర్మలమైన శూన్య ప్రదేశంను పొందుటకు ఈశ్వర స్థితిని తెలుసుకొని పొందాలి. అంటే ఈ శూన్య ప్రదేశాన్ని పొందాలంటే ఈశ్వర స్థితిని తెలుసుకోవాలి. దాన్ని పొందాలి కూడా. అలా కావాలంటే మళ్ళా ఆత్మగాయత్రి మంత్రమే మనకు శరణాగతి. అప్పుడు దానికి ముందర మనం ఏ చర్య తీసుకోవాలి? ప్రతికూల అణువులు అనేవి ఆ అణువుల ఆ ప్రతికూల కాలగతి. ప్రతికూల అణువులు స్పందించే కాలగతి. అది వెలుపరిచే బుద్ధి అణువులే ప్రతికూల అణువులు. అవి వెలుపరిచే అనే బుద్ధి ఉష్ణ అణువుల కాలగతిని వదిలేసి నిర్మలమైన శూన్య ప్రదేశం పొందాలి. అలా పొందాలంటే ఈశ్వర స్థితిని తెలుసుకొని పొందాలి. ఏ విధమైన ఫలములను ఎదురు చూడక చేయుటయే 3వ సూత్రం యొక్క సత్యము. ఇక్కడ రహస్యం ఉన్నది. ఈశ్వర స్థితిని పొందాలి అంటే అది మనకు తెలీదు గదా! ఈశ్వర స్థితిని పొందాలంటే ఫలాన్ని ఆశించకుండా, ఏ అపేక్ష లేక పని చెయ్యాలి దైవం వలె. అప్పుడు మనకు ఈ 3వ సూత్రం ఇక్కడ అప్లై అవుతుంది. అవగాహన చేసుకున్న వారికి ఉత్తమ స్థితి లభించగలదు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.